హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వీడియో అయితే మాత్రం శనివారం నాడు ఉదయం తీసిన వీడియో ఫ్రెండ్స్. పూజ అయిన తర్వాత తీసిన వీడియో. నేనైతే దేవుడి గది మొత్తం శుభ్రం చేసుకొని ఇలా దీపారాధన అయితే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిది 3వ వారం పూజ కూడా చేసేసాను ఫ్రెండ్స్. నాకైతే ఎలాంటి ఆటంకాలు రాలేదు. చాలా అంటే చాలా బాగా పూజలు అయితే మాత్రం అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ 3వ వారం అని చెప్పేసి 3 పిండి ప్రమిదలు అయితే పెట్టుకొని దీపారాధన అయితే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మేమైతే బస్సులో ఉన్నాం ఫ్రెండ్స్. ఊరైతే వెళ్తున్నాం, వైజాగ్ వెళ్తున్నాము. మా పిన్ని వాళ్ళ ఇంట్లో సత్యనారాయణమూర్తి వ్రతం అయితే ఉంది ఫ్రెండ్స్. దానికోసం అని చెప్పేసి పిల్లల్ని పంపించేసి స్కూల్కి పంపించేసి మేమైతే మాత్రం వెళ్ళామన్నమాట. ఇక్కడైతే మా తమ్ముడు అండ్ మా చెల్లి వాళ్ళ అబ్బాయి అనమాట హాయ్ చెప్తున్నారు. నెక్స్ట్ టైం ఇక్కడ మా సిస్టర్ అనమాట. తను మా వదిన పలకరించుకుంటున్నారనమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత పైకి అయితే మాత్రం పూజ దగ్గరికి అయితే మాత్రం వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత వీళ్ళందరూ పూజలో పాల్గొన్నారు. ఇంకా అక్కడేమో అత్త ఏమో లోపలికి వచ్చేయండి అని చెప్తుంది. లేదులే మేము బయట ఉంటామని చెప్పేసి ఇలాగైతే బయట ఉండి చిన్న వీడియో అయితే మాత్రం తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇంకా పూజ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత హారతి అయితే ఇచ్చారనమాట. ఇలాగ దేవుడికి హారతి ఇచ్చారు. హారతి తీసుకున్న తర్వాత కొంచెం ఖాళీ అయిందని చెప్పి నేను కూడా లోపలికి వెళ్ళి ఇలా అయితే చిన్న వీడియో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా బాగా చేశారనమాట పూజ. చాలాసేపు అయింది. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మేమైతే ముందు రోజు నాడు మా చెల్లి నేను వాళ్ళకి పిన్నికి బాబాయ్కి బట్టలు అయితే పెడదామని చెప్పేసి అనుకున్నాము. అనుకుంటే తను అన్నది, సరేనక్క నీ ఇష్టం, ఏదైతే నీకు ఏది నచ్చితే అది చెయ్యి అని అన్నదనమాట. ఇంకా అలా అన్న తర్వాత బట్టలు అయితే తీసుకొని ఇలా అయితే బట్టలు అయితే మాత్రం పెడుతున్నాం అనమాట. పెట్టిన తర్వాత ఇక్కడేమో పంతులు గారు ఒక మాట అయితే అడిగారు. ఇంటి పేర్లు అడిగారు ఫ్రెండ్స్. అక్కడే మాకు కొంచెం చిన్న క్వశ్చన్ మార్క్గా ఉంది. తర్వాత మళ్ళీ అడుగుదామని చెప్పేసి ఇంక ఊరుకున్నాం అనమాట. ఎక్కడైనా సరే గోత్రాలతో కదా చెప్తారు, ఇతనేంటి ఇంటి పేర్లు అడుగుతున్నారు అని చెప్పేసి ఇంకా అనుకొని ఇంక అడిగితే ఇంక ఇంటి పేర్లతో సహా మా ఇంట్లో వాళ్ళ పేర్లన్నీ చెప్పామన్నమాట. అదే మా ఆయన గారి పేరు, ఇంకా నా పేరు చెప్పాము. నెక్స్ట్ మా సిస్టర్ కూడా తన పేరు, మా మామయ్య పేరు కూడా చెప్పిందనమాట. చెప్పి ఇంకా పిన్నికి బాబాయ్కి ఇలాగైతే బట్టలు అయితే పెట్టినప్పుడైతే నేనైతే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. అలా బట్టలు పెట్టేటప్పుడు చాలా సంతోషంగా అనిపించింది నాకైతే మాత్రం. చూడండి ఫ్రెండ్స్, అందరూ వచ్చారు. చాలా అంటే చాలా బాగా పూజ అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఇక్కడైతే మాత్రం మండపం మీద కొబ్బరి చెప్పులు అయితే ఉన్నాయి. ఆ కొబ్బరి చెప్పులు కాలుకి తగులుతాయి అని చెప్పేసి కొంచెం పక్కకైతే పెట్టమన్నారని చెప్పి నేనైతే పక్కకు పెడుతున్నాను అనమాట. పెట్టిన తర్వాత ఇలాగైతే వాళ్ళిద్దరు కాలుకి అయితే మాత్రం దండం పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, మా సిస్టర్ కూడా దండం పెట్టుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, మా సిస్టర్ కూడా దండం పెట్టుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, మేమిద్దరం ఇలా కాలికి దండం పెట్టుకున్న తర్వాత ఇంకా అందరూ కూడా తాంబూలాలు అయ్యి అందరూ ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత పిన్ అన్నారు, వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చేద్దామమ్మా, సర్దేద్దాము, కూర్చో అని చెప్తేనే సర్దుతున్నాం అనమాట. ఈ లోపేమో మా మరదల వాళ్ళ నాన్నగారేమో ఏవో జోకులు ఏవో వేస్తున్నారు. ఆ జోకులతోనైతే మాత్రం కొంచెం బాగా అంతా సందడిగా ఉంది. చాలా రోజులైంది ఫ్రెండ్స్ అందరూ కలిసి. ఎప్పుడో మా మరదల వాళ్ళ తమ్ముడు పెళ్ళిలో కలిసాము. మళ్ళీ 3 months తర్వాత అందరం కలిసాము. ఉన్న కొద్దిసేపు అయినా సరే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. అగో తను వచ్చింది కదా, వైలెట్ కలర్ సారీ. తను కూడా యూట్యూబరే, మీకు ఆల్రెడీ యూట్యూబ్లో తెలిసే ఉంటుంది. ఇక్కడ మా అమ్మమ్మ అండ్ మా అమ్మ కాలికి దండం పెడుతున్నారు. తను చూడండి ఆల్రెడీ ఓ పక్క నుంచి ఫుడ్ తింటుంది. మళ్ళీ చిన్న వీడియో క్లిప్ తీసుకుందామని చెప్పేసి ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి వీడియో అయితే తీసుకుంటుంది అనమాట. ఇంకా నా పక్కనే బిర్యానీ టబ్ అయితే పెట్టారు, దాని గురించి జోకులు వేస్తున్నారు అనమాట. అది అయిన తర్వాత భోజనాలు అయితే మాత్రం చాలా బాగున్నాయి అనేసి తిన్న వాళ్ళందరూ చెప్పారు ఫ్రెండ్స్. మేమైతే మాత్రం అంటే నేను మా వదిన అమ్మ అనమాట. వెంకటేశ్వర స్వామి పూజ అయితే అవుతుంది కదా, వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి పూజ అవుతుంది కదా, ఇంకా ఆనియన్ గట్ట తినకూడదు అని చెప్పేసి మేమైతే కొంచెం పులిహోర పెరుగన్నం మాత్రమే తిన్నాం ఫ్రెండ్స్. ఇంకా భోజనాలు అయితే మాత్రం చేస్తున్నాం అనమాట. ఇక్కడైతే మా చెల్లి అండ్ మా వదిన అయితే అందరికీ భోజనాలు పెడుతున్నారనమాట. ఎవరికేం కావాలని చెప్పేసి అడిగి మరీ పెడుతున్నారు. ఇంకా అందరం ఇలా తినేసిన తర్వాత ఇక్కడైతే చిన్న వీడియో అయితే మా లోహి అయితే తీస్తుంది. తను కూడా యూట్యూబర్ అండి, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు యూట్యూబ్ ఛానల్లో. ఇక్కడ అందరూ కూడా ఉన్నారనమాట. అమ్మమ్మ అండ్ మా తేజ వాళ్ళ వైఫ్ అందరూ ఉన్నారు. ఇంకా పూజ అంతా అయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే మాత్రం తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే ఉన్నాయి మా తమ్ముడు మా మరదలు అనమాట. ఇక్కడ మా చెల్లి నేను కూడా పిక్స్ తీసుకున్నాము. ఆల్రెడీ ఈ చీర గురించి వీడియో అనేది పెట్టాను కదా మీకు, అన్ని చీరలు కలిపి పెట్టాను కదా. అందులో ఒక చీర మా స్టూడెంట్స్ పెట్టారని చెప్పాను కదా. ఇలా బ్లౌజ్ అయితే ఇలా అయితే డిజైన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. పోట్లీ బటన్స్ పెట్టి వెనకాలైతే చిన్న బౌలాగా ఇచ్చి చిన్న రిబ్బన్స్ అయితే మాత్రం పెట్టి వీ నెక్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, సారీ అండ్ బ్లౌజ్ మోడల్ కూడా చూడండి. ఇంకా ఇలా చిన్న పఫ్ అయితే ఇచ్చాను, హ్యాండ్స్కి హ్యాంగింగ్స్ పెట్టుకున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.